భయ్య నాకు నిన్నటి నుంచి ఒకటి కొడుతోంది. సో బయటకు చెప్పేయాలి కదా. అదేంటంటే సంజన ఒక మిస్టేక్ చేసింది. దాన్ని లాగి అంత సాగదీసి బయటకు పంపించేంత సీన్ క్రియేట్ చేసి నానా హంగామా సృష్టించారు. ఫైనలీ సారీ చెప్పించారు. ఓకే, సంజన చేసిన మిస్టేక్కి ఇంత హడావిడి చేశారు. డెమాన్ పవన్ది కూడా వీడియో వేసి మరి డెమాన్ పవన్ నువ్వు ఇలానే అన్నావు అని తనని ఒక కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీ లాగా చూపించి ప్రొజెక్ట్ చేసి అంతకుముందు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చిన్న తప్పుకి ఇంత హడావిడి చేశారు. ఓకే, రీతు చౌదరికి క్లాస్ స్పీకరు, నువ్వు ఏమన్నా డెమాన్ పవన్ లాయరా, నువ్వెందుకు వకాలత్ పుచ్చుకున్నావు, నువ్వెందుకు డెమాన్ పవన్ తరపున మాట్లాడుతున్నావు అని రీతు కూడా క్లాస్ స్పీకరు. కానీ కళ్యాణ్ పడాల పెద్ద బూతు మాట్లాడాడు, బీప్ వర్డ్ మాట్లాడాడు, అంత అగ్రెసివ్నెస్ చూపించాడు, ప్రాపర్టీస్ డ్యామేజ్ చేశాడు. ఇంత చేసినా ఏదో తూతు మంత్రంగా ఏదో అనాలంటే అనాలని చెప్పి ఓకే చూసుకో కళ్యాణ్ జాగ్రత్త, ఇలాంటివి మళ్ళీ రిపీట్ చేయకు అని చెప్పేసి వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే మిగతా వాళ్ళు ఇంత చిన్న తప్పులు చేసి దాన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్లో పెట్టి ఇంత పెద్ద తప్పులా ప్రొజెక్ట్ చేసిన మీరు అంత పెద్ద తప్పు చేసిన కళ్యాణ్ పడాల మీద ఎందుకు అంత లీనియంట్గా ఉన్నారు? ఏమీ అనకుండా ఉండడానికి రీజన్ ఏంటో నాకు తెలియాలని ఉంది. నాకైతే బిగ్ బాస్ మేకర్స్ వర్ బయాస్ టువర్డ్స్ కళ్యాణ్ పడాల అనిపించింది. ఇంతకీ మీకు కళ్యాణ్ పడాల మీద బిగ్ బాస్ బయాస్డ్గా ఉన్నారని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.